మీకు పాటలు పాడటం వస్తుందా, డ్యాన్స్ చేయటం వస్తుందా, పెయింటింగ్ కానీ, పాటరీ కానీ, కుకింగ్ కానీ ఇలాంటి హాబీస్ ఏమైనా ఉన్నాయా? అసలు ఏమీ లేకపోతే ఒక హాబీ ఇవాళే అలవాటు చేసుకోండి. ఎందుకని అంటారా? ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ హాబీస్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ రిడక్షన్ నుండి కార్టిసాల్ లెవెల్ బెటర్గా ఉంటుంది అని చెప్పి సైకోసమాటిక్ మెడిసిన్, జర్నల్ ఆఫ్ బిహేవియర్ మెడిసిన్లో క్లియర్గా స్టడీస్ వచ్చినాయి. దీనివల్ల బీపీ బెటర్ అవ్వడము, హార్ట్ రేట్ వేరియబిలిటీ బెటర్ అవ్వడం, ఓవరాల్ గుండె ఫంక్షన్ బెటర్ అవ్వడం జరిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటుగా బ్రెయిన్ ఫంక్షన్, ఇమోషనల్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మ్యూజిక్ కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, గార్డెనింగ్ కానివ్వండి, చదవటం రీడింగ్ కానివ్వండి, కుకింగ్ కానివ్వండి, వీటన్నిటితో కూడా బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ లాంజివిటీ కూడా బెటర్గా ఉంటుంది అని తెలుస్తోంది. నేచర్ హ్యూమన్ బిహేవియర్లో 2 to 3 టైమ్స్ ఈ లీజర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి 7% నుంచి 15% వరకు ఓవరాల్గా చనిపోయే అవకాశం తగ్గుతుంది అనేది తెలుస్తుంది. ఇకపోతే స్లీప్ క్వాలిటీ 30% ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా స్టడీస్లో తెలుస్తూ ఉన్నాయి. వైట్ హాల్ 2 స్టడీ అనే దాంట్లో కూడా ఇది డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని తెలుస్తోంది. మనకి ఈ కార్డియోవాస్కులర్ యాక్టివిటీకి సంబంధించిన చాలా బయోమార్కర్స్ అంటే HbA1c తక్కువ ఉండటం, CRP తక్కువ ఉండటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ బెటర్ ఉండటం, ఇవన్నీ కూడా మీరు చిన్న వాకింగ్ క్లబ్లో చేరినా, డాన్సింగ్లో చేరినా, పాటరీలో కానీ, గార్డెనింగ్ కానీ ఏం చేసినా ఇది బెటర్గా ఉంటుందని తెలుస్తుంది. న్యూరోప్లాస్టిసిటీ అనేది బెటర్ అవుతుంది అనేది తెలుస్తోంది. ఎస్పెషల్లీ మ్యూజిక్ నేర్చుకున్నారంటే, సాంగ్స్ నేర్చుకున్నారంటే దీనికి ఉపయోగపడుతుంది అని. ఒక విధమైన సోషల్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఇమోషనల్ రెగ్యులేషన్ ఉంటుంది. అదేవిధంగా బర్న్అవుట్కి ఇది ఒక ట్రీట్మెంట్ కింద చెప్తున్నారు. ఓవరాల్గా మనకి ఒక ఐడెంటిటీ, మన పర్పస్ ఏ రకంగా బెటర్ అవుతుందో కూడా వీటితో అనేక స్టడీస్ చెప్తున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు హాబీ లేకపోయినట్లయితే ఒక హాబీ నేర్చుకోండి. ఇంత చెప్తున్నాను కదా, మీరేమి హాబీ నేర్చుకున్నారు డాక్టర్ గారు, మీరేం చేస్తారంటారా? నేను నా కిండిల్ ఒకటి ఉంటుంది, నేను ఎప్పుడు చదువుకుంటా ఉంటాను. ప్లస్ ఈ మధ్య సాలడ్స్ చేయటం నేర్చుకున్నాను. థాయ్ గోవా సలాడ్ నేను చేస్తే చాలా బాగుంటుందని మా ఆవిడ చెప్తూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒక హాబీ నేర్చుకోండి. అది పాటించినట్లయితే ఓవరాల్గా మీ హెల్త్ బాగుంటుంది, గుండె ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది.